10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలకు చేసింది ఏందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా సంగారెడ్డి వచ్చిన మదన్ మోహన్ రావు అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆశ పెట్టి 5 సంవత్సరాలు ఇచ్చిన కొద్దిపాటి రుణాలు రైతుల వడ్డీలకే సరిపోలేదని, అందుకే అధికారాన్ని కోల్పోయారని మదన్ మోహన్ రావు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ప్రమాణం చేసి ప్రకటించడంతో మింగుడు పడక హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే స్థాయి హరీష్ రావుకు లేదని ఆయన సూచించారు. ఆగస్టు 15 లోపు రైతులకు తప్పకుండా 2 లక్షల రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని మదన్ మోహన్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, స్థానికంగా ఉండే అభ్యర్థి బీబీ పాటిల్ ఇప్పటి వరకు కారులో ప్రయాణించి కారు పంచర్ కాగానే కమలం పైకి ఎక్కి పోటీ చేస్తున్నారని, ఆయన బీబీ పాటిల్ కాదని బాయ్ బాయ్ పాటిల్ అని మదన్ మోహన్ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జకీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు మరి ఇంతకుముందు చెప్పినట్టు దామోదర్ గారు చెప్పినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా. హరీష్ రావు మన క్వశ్చన్ వేస్తుంది కదా, రుణమాఫీ చేస్తావా రిజైన్ చేస్తావా అని సీఎం గారు అడుగుతున్నారు కదా. ఇవాళ మేము మీడియా మిత్రులుగా ఛాలెంజ్ చేస్తున్నాం. హరీష్ రావు సిగ్గు శరం అని ఉంటే 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు, 1 రూపాయి ఇవ్వలేదు. ఇచ్చిన రైతులకు ఇలా జైరాబాద్ పార్లమెంట్ రైతులకు శుభవార్త. అందరూ కూడా 90% 80% ఉన్నది రైతులే. సీఎం గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తారు, ఆగస్ట్ 15 బిలో లోపల మీకు రుణమాఫీ జరుగుతుంది. కనుక ఈ బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్, ఆయన గుడ్ బాయ్ పాటిల్ బాయ్ బాయ్ పాటిల్ తప్ప ఏమీ లేదు. ఆ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు, కారు స్పీడ్ దిగిండు, పువ్వు మీద వచ్చి కూర్చున్నాడు. మోసం చేసి ఇలా మోడీ అని చెప్తున్నారు. ఒక్క ఊర్లో బోర్ అయిపోయలేదు, ఒక ఊరికి రాలేదు, ఒక హైదరాబాద్ పార్లమెంట్లో ఏమీ చేయలేదు. పోయి ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ బాంబేలో కూర్చోడానికి అక్రమ ఆస్తులు ఏడాది జైలుకు పోతాను ప్రయత్నం చేస్తుంది తప్ప అందరికీ మీడియా ద్వారా జైరాబాద్ పార్లమెంట్ అందరు కూడా మేము కోరుకునేది, రైతులు కోరుకునేది 100% రుణమాఫీ జరుగుతున్నది. దేవుని మీద బట్టి, మెదక్ చర్చ మీద బట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. హరీష్ రావు నీకు సిగ్గుచేరం ఉంటే ఇదే సిద్దిపేట మెదక్ కదా, మరి ఏం బీగినావు నువ్వు? ఒక్కరోజు కూడా మరి ఆ రుణమాఫీ అని చెప్పేసినావు, ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు, మిత్తి కూడా సరిపోలేదు. ఇలా రైతులు రోడ్డు మీద పడ్డారు మా దగ్గర. అది పరిస్థితి ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నావు బీబీ పాటిల్కి, మరి బీబీ పాటిల్ కూడా చెప్తున్నా ఇంకో పోయి నువ్వు బిజినెస్ చేసుకోవాలి తప్ప. సురేష్ షెట్కర్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి. అందుకే మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ లోకల్గా మేము ఉంటే రేపు పొద్దున మోరీ తీయాలన్నా, రేపు పొద్దున నల్ల తీయాలన్నా, రేపు పొద్దున రైతులకు ఏం కావాలన్నా చేసేది మేము. ఆడ వచ్చి బీబీ పాటిల్ చేసేది లేదు, బాంబేలో కూర్చుంటుంది. కనుక దయచేసి అందరు కూడా చేతి గుర్తు పెట్టేస్తే 2 ఇంజనీర్లు ఇద్దరం కలిసి అందరం ఇన్ఛార్జ్లం కలిసి 5 సంవత్సరాలు రైతులకు కానీ ఉద్యోగులు కానీ పిల్లలు కానీ పెడతామని చెప్పేసి దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేసి సురేష్ షెట్కర్ని గెలిపించాను.